జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత బాధ్యతలు స్వీకరించారు. అమరావతి సచివాలయంలో తన ఛాంబర్లో పూజలు నిర్వహించారు. అనంతరం కీలకమైన ఫైల్స్ మీద సంతకం చేశారు. మహిళగా నేను ప్రమాణ స్వీకారం చేస్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. గతంలో కూడా అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకు పెద్దపీట వేశారు అని నేను తెలియజేసేది ఒక్కటే, మాకందరికీ చాలా బాధ్యత ఉంది. ఈ 5 సంవత్సరాలు బీసీ సాధికారత కన్వీనర్లు కావచ్చు, అనుసంధాన సంస్థ కమిటీలు కావచ్చు, అందరం బాగా పనిచేశాం. అందరం కలిసి బీసీలను అందరినీ మేమందరం కలిసి ఖచ్చితంగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం. అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ నిజంగా ఈ 5 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నారు. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒక పక్క కరెంటు బిల్లు పెంచడం, ఒక పక్క ముడి సరుకులు పెంచడం, ఒక పక్క జిఎస్టీలు, వాళ్లకు వ్యాపారానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారనే విషయం మనందరికీ తెలిసింది. గతంలో కూడా మేము చాలా గతంలో చేనేత కార్మికులకు, హస్తకళాకారులకు అందరికీ గౌరవం ఇచ్చిన పార్టీ. మళ్ళీ కూడా మేము ఒక పక్క ఆప్కో ఖాదీ బోర్డ్, మరి అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కూడా మేము అన్ని వాళ్లకు సబ్సిడీలు ఇచ్చి అభివృద్ధి బాటగా తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను ఇక్కడున్న మీడియా సోదరుల ద్వారా తెలియజేసేది ఒకటే, దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కరోజైనా మనం హ్యాండ్లూమ్స్ ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చేనేత వ్యవస్థలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మనం అందరం సహకరించి ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కరోజు హ్యాండ్లూమ్స్